మీరు తెచ్చుకున్నటువంటి తాలిబొట్టు ఉంది చూసారా, బంగారం, దాన్నే భద్రంగా పర్సులో పెట్టి లేకపోతే డబ్బాలో పెట్టి దాన్ని పదిలింగా తీసుకొచ్చి నా చేతిలో కొబ్బరికాయకి చుట్టి తీసుకొచ్చి పెట్టేవాళ్ళు కొంతమంది. బైబిల్ మీద పెట్టి భద్రంగా తీసుకొచ్చి పెట్టింది. దీన్నే గొప్ప చూపించేశారు. నేను వేసిందే ఏం చెప్తుంది తెలుసా? దీనికంటే కూడా గొప్పది ఏది అని చెప్పాను తెలుసా? ప్రమాణమే గొప్పది తల్లి, ప్రమాణమే నిజమైనది. 3 ముడుల్లో ఏమి లేవు చూసారా? 3 ముడులే ఒరిజినల్ అనుకుంటుంది సమాజం. అమ్మో అది విప్పకూడదు, ఒకవేళ విప్పేశారంటే దానికి ఏం చేస్తారు? హారతి ఇచ్చేసి మొక్కేసి గుంజులు పెట్టేసి మరలా చేసుకుంటారు. వా చూసారా వారు ఎంత పవిత్రం అనుకుంటున్నారు దాన్ని. 3 ముడులో కాదు నేను పవిత్రత. ఇంకొంతమందిని చూడాల దౌర్జన్యంగా ఏనైనా అది పెళ్ళయిందని తెలిసిపోతుందని చెప్పి తీసి మూళ్ళ కొట్టేసి ఉంటారు. కాలేజీ చదువుతున్నప్పుడే పెళ్ళి అయిపోయి ఉంటుంది కొంతమందికి. అటువంటి వాళ్ళు కాలేజీకి దాన్ని వేసుకోపోయినారంటే హీనంగా చూస్తారు. అందుకని ఏం చేస్తుంది నాయన, తీసి పెట్టేసేవాళ్ళు కొంతమంది. కొంతమంది అయితే కనబడకుండా లోపలికి తోసేసి ఏం ప్రయత్నాలు అయింది అప్పుడు ఇంపార్టెంట్ కనిపించలేదు నీకు. అది చూస్తే నీకు అవసరం కానప్పుడు అదే మంట వచ్చేసింది అనుకోనైనా కొంతమంది బంగారంతో వేసుకునేస్తారు. భలే నల్లగా అయిపోతుంది అది. మంట వచ్చిందానికి ఇంటికి రాగానే తీసి దాన్ని డబ్బాలు పడేస్తారు. అప్పుడు అది ఎట్లా పవిత్రమవుతుందమ్మా? ఫోన్ తీసేసి మళ్ళీ పెట్టుకుని సాంబ్రాణి వెలిగించేసినంత మాత్రాన అది పవిత్రమైపోతుందా? పవిత్రమైనవి కాదు సోదరా సోదరి. బంగారం అది, తాడది, ముడి అది. కానీ పవిత్రమైనది నీ జీవితాంతం తోడుకున్నది ప్రమాణం. అందుకే వివాహంలో ప్రమాణం విలువైనది. కానీ కొన్ని పదాలలో కొన్ని డిక్షనరీస్లో వెతికితే అనుభవములతో కొందరి బుక్కులను చదివినప్పుడు వాళ్ళ దగ్గర రాసుకుని ఉన్నాను నేను. వాళ్ళు ఎంత గొప్పగా చెప్పారో తెలిసే ప్రమాణాన్ని గురించి చదువుతచ్చు నేను. వివాహం అన్నది దేవుని ఎదుట చేసిన ప్రమాణం అని అర్థమట. వివాహం అంటేనే దాని అర్థం ఏం తెలుసునైనా, దేవుని ఎదుట చేసిన ప్రమాణం పేరే వివాహం అట. మనం ఏమంటాం నాయనా? 3 ముళ్ళు కదా వివాహం అంటున్నాము. బంగారం తాళి లేనిది ఏమి లేదంటున్నాము. పెళ్ళి కాదంటున్నాము. ఇంకొకటి ఏది పెళ్ళి కాదు? అన్నం లేనిది పెళ్ళి కాదు. ఏమన్నం పెట్టాడు పెళ్ళి? అదే సరే తిట్టుకుంటూ పోతుంటారు కొంతమందికి. చాలకుండా ఉంటుంది. ఇంకొకరు ముక్క పెట్టలేదంట. పెళ్ళి చేసినాడు వాడు ఏం పెట్టలేదట, ముక్క చికెను మటను ఏదో పెట్టలేదు పాపం వాడు. దాని పెళ్ళి అంటారయ్యా థో అనేసిపోతుండ్రు. అప్పుడు ఏది పవిత్రమైంది? వివాహం అంటే మీ దృష్టిలో అన్నం, వివాహం అంటే అదే విందు అనుకుంటున్నారు, వివాహం అంటే తాలి బొట్టు అనుకుంటున్నారు, వివాహం అంటే బంధువులందరినీ చేర్చి కూర్చోబెట్టేది డుమ్ డుమ్ డుమ్, దాన్ని వివాహము అంటున్నారు. అదేంద్రా వాడు ఏం పెట్టలేదా? కనీసం మేళతాళం కూడా పెట్టలేదురా, అదేం పెళ్ళిరా అంటే ఇవన్నీ లేకపోతే పెళ్ళి కాదనుకుంటున్నారు. కానీ గ్రంథం ఏమంటుందనంటే ప్రమాణం కాకపోతే అది పెళ్ళే కాదంటుంది. ఇప్పుడు ఏదయ్యా విలువైంది మీరు చెప్పండి? ఏది పవిత్రమైంది మీరు చెప్పండి? ఇప్పుడు భార్య భర్తల మధ్య ఉన్నది వివాహం. ఆ వివాహం అంటేనే అర్థం ఏంటంటే దేవుని ఎదుట మీరు చేశారే. అందుకే నేను స్పెసిఫిక్గా వాళ్ళ ఎదురుగా నిలుచుకుని వినరు. దుర్మార్గులు పెళ్ళిలో వచ్చి కూర్చున్నవారు అటు వదిలేసి వీళ్ళు మాత్రం ఏకాగ్రత తీసుకొస్తా. కొంచెం స్వామి ఇదిగో చేయడానికి పిలిచేశారు, వచ్చేసాను, ఇదిగో చేస్తున్నాను, దీన్ని ఒప్పించాలని ఆశిస్తున్నాను తండ్రి. ఇది వీరి మనసును దిగేటట్టు చూడు నాయన. పాప మొహం చూడు, మా అబ్బాయి మొహం చూస్తూ చెప్పు నాయన. మెల్లగా చెప్తా. అప్పుడప్పుడు వాళ్ళు అప్పుడే చూసుకున్నట్టు ఒక్కొక్కరు చూసుకోరు, అటు ఇటు సూపులు తోసేస్తారు. నేను మరలా వదలా, మళ్ళీ వెనక్కి పెట్టి చూడమ్మా. ఎందుకంటే లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేది, జీవితాంతం గుర్తుండాల్సింది ఏదైనా ఇదయ్యా, ఇది పవిత్రమైందమ్మా. ఇది
అందుకే దానికి విలువ ఇవ్వండి. నీకు పవిత్రము అని తోస్తే కదా దాన్ని నువ్వు గౌరవించబోతావు. మీరు చేసిన ప్రమాణాలు గుర్తున్నాయా అని. దాదాపు ఇక్కడ కూర్చున్న బిడ్డలందరూ నేనే చేసే పెళ్ళి. వెరీ గుడ్. గుర్తుంది నాయనా? గుర్తుందా? నిజం చెప్పండి. చూసారా, పవిత్రమైనదే వెంట పెట్టుకోలేదు మనం. అందుకే బైబిల్ తరగతి, అందుకే బర్రెబట్టల తరగతి.